కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల సోమన్న డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు 30,000 పెన్షన్, 250 గజాల స్థలం, 25 లక్షల బీమా, 100 ఎకరాల్లో అమరవీరుల స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలని ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ పేర్కొంది. అమరుల కుటుంబాలకు కానీ 250 గజాల స్థలము, ఇంటి స్థలం ఇస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా మేమే అడుగుతున్నామంటే మరో సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ లో చెప్పారు, 250 గజంలో స్థలంతో పాటు మేము 25,000 పెన్షన్ కూడా ఇస్తామని చెప్పి ఒక సందర్భంలో ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మేమేమంటారంటే మీరు ఏదైతే 250 గజాల స్థలం అన్నారో, ఒక 25,000 పెన్షన్ అన్నారో అవి వెంటనే అమలు పరచాలంటా ఉన్నాం. 30,000 పెన్షన్ ఇవ్వాలని, 250 గజాల స్థలంలో 4 గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలని, కనీస గుర్తింపు కార్డు ఇవ్వాలని, 20 లక్షల బీమా సౌకర్యం ఏర్పాటు చేయాలని, 100 ఎకరాలలో అమరవీరుల పేర్ల మీద స్మృతివనము ఏర్పాటు చేయాలని చెప్పి ఇట్లాంటి యొక్క చిన్న చిన్న సమస్యల మీదనే పోరాటం జరుగుతూ ఉన్నది. మీరు కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వంగా ఉన్నారు, 250 గజాల స్థలం ఇస్తామన్నారు, 25,000 పెన్షన్ ఇస్తామన్నారు, ఇంతవరకు ఏమి చేయలేకపోయినరు. కాబట్టి అవన్నీ కూడా ఇస్తే మరి అమరుల కుటుంబాలు, అట్లానే ఉద్యమకారుల కుటుంబాలు బాగుపడతాయి, వాళ్ళు సంతోషిస్తారు.